వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదని బాధితులు అంటున్నారు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తొరకా కిషోర్పై పెట్టిన అన్ని అక్రమ కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అది కుటుంబ సభ్యులు చూస్తుండగానే బలవంతంగా ఆయన్ని జీపులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా జైలు వద్ద పోలీసుల హైడ్రామా నడిచింది. తొరకా కిషోర్ రిలీజ్ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. 7 నెలల తర్వాత విడుదల కాబోతుండటంతో వారంతా సంతోషంగా కనిపించారు. అయితే ఇది ఎంతసేపు నిలవలేదు. విడుదలైన కాసేపటికి 2 చింతల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంటి బిడ్డలను లాగిపడేసి కుటుంబ సభ్యులను నెట్టేసి మరీ కిషోర్ను బలవంతంగా జీప్ ఎక్కించుకుని వెళ్లారని తెలుపుతున్నారు. ఆ సమయంలో పోలీసులు కుటుంబ సభ్యులు చెప్పేది వినకుండా ఆయన్ని బలవంతంగా లాక్కెళ్లారని తెలుస్తుంది. తోపులాటలో కిషోర్ కూతురు సహా కుటుంబ సభ్యులు కింద పడిపోయారు. కిషోర్ది అక్రమ నిర్బంధమేనని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలు ఆవరణలో పోలీసుల తీరును నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ చెప్తున్నారు వారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాగు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తొరకా కిషోర్ కి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జైలు నుండి విడుదలైన కిషోర్ మరో కేసులో కూడా తొరకా కిషోర్ వెంటనే 2 చింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషోర్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసు వాహనం ఎదుట కూడా తొరకా కిషోర్ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య కూడా ఆందోళన దిగారు. అదేమీ లెక్క చేయకుండా పోలీసులు కూడా అడ్డుదగులమ్మా అని కూడా విన్నవించుకున్నా సరే మా భర్తను మటుకి విడుదల చేయండి అని కూడా కోరటం జరిగింది. అయినా ఈ నేపథ్యంలో కూడా ఏమైనా సరే ఇంకో కేసు నమోదుగా ఉంది, మేమేం చేయలేమని కూడా పోలీసులు కూడా అన్నట్టు కూడా సమాచారం. అయితే తొరకా కేసును అరెస్ట్ చేయకుండా పోలీసు వాహనాన్ని అడ్డుకున్న కిషోర్ సతీమణి ఆందోళన చేయడంతో ఆమెను పక్కకు తొలగించి కిషోర్ కూడా తీసుకెళ్లారు. అంటే తొరకా కిషోర్ పోలీసులు 2 చింతల పిఎస్కి ఇప్పటికే తరలిస్తున్నారని తెలుస్తుంది. కిషోర్ ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయిపోయినాయి. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మార్చిలో వచ్చిన టీడీపీ నేతల వాహనంపై దాడి చేసిన కిషోర్ పై వరుస కేసులు నమోదవడంతో గత కొద్ది నెలల నుంచి కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. అంటే ఈ రోజు విడుదల అయ్యడంతో మరో కేసు కూడా వెంటాడుతూ ఉంది. అంటే తొరకా కిషోర్ ఇప్పటికే 12 కేసులు నమోదైనవి. మరి ఇంకెన్ని కేసులు పెడతారో కూడా వారి భార్య కూడా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా భర్త మీద కూడా 12 కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ విధంగా 12 కేసులు నమోదయ్యి కూడా అన్ని కేసుల్లో కూడా బెయిల్ విడుదలైనా సరే మళ్ళీ వెంటనే బెయిల్ కేసు నమోదు చేయడం కూడా ఒకంత ఆందోళన కూడా కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ సరే కిషోర్ కూడా గతంలో కూడా అసలు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు కూడా. అయితే మటుకి ప్రతి దాంట్లో కూడా ప్రతి కేసు ప్రధానంగా ఈ కేసులు ఇప్పుడు నమోదైనాయా, అప్పట్లోనే నమోదయ్యాయి ఉన్నాయా? అది కదా ఇంపార్టెంట్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అంటే మరి ఈ క్వశ్చన్ ఇది ఎప్పుడు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ముందర ఒక కేసు ఉన్నది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కేసులు అంటే ఎన్నికల సమయంలో కూడా 4-5 గొడవల్లో కూడా ఇతను పాల్గొన్నట్టు కూడా పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే భావించారు కూడా మార్చిలో 2 చింతల కూడా పాలవాయి గేటు కాడ ఒకటి, కారంపూడి కూడా నారాయణస్వామి నారాయణస్వామి కూడా దాడి చేసిన కేసులో కూడా ఇతని పాత్ర ఉందని కూడా కేసు నమోదు చేసినట్టుంది. అదిగాక కొన్ని భూ వివాదాలకు కానీ పలు కేసు వివాదాలకు కానీ ఇతని పాత్ర ఉందని కంపల్సరీగా తెలిస్తేనే కానీ కూటమి వచ్చిన తర్వాతనే సుమారుగా 10 కేసులు కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది లక్ష్మీనాగు. ఏది ఏమైనాడు అనేది తొరకా కిషోర్ కూడా వివాదాస్పదమైన నాయకుడు కూడా పేరుకుందని ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా కేసులో 12 కేసుల్లో కూడా ఇతని పేరు ఉండటం, మళ్ళీ ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను ప్రతి వివాదంలో కూడా తలదూస్తున్నట్టు కూడా అక్కడ లోకల్ నాయకులు కానీ అందరు ప్రజల్లో కూడా నాడుడి కూడా తెలుస్తుంది. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా